అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న భారీ స్థాయిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రజావేదికలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ రక్తదాన శిబిరంలో రెడ్ క్రాస్ మరియు బసవతారకం ఆస్పత్రి వైద్య బృందాలు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు చౌలం మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త, నాయకుడు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. అలాగే రక్తదాతలకు ప్రత్యేకంగా 3 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అపోహలు లేకుండా యువత ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. ఇక రేపు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు అంబేద్కర్ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపి రమేష్, మండల అధ్యక్షులు టిఆర్ తిప్పేస్వామి, పట్టణ అధ్యక్షుడు మాదినేని మురళి, మాజీ వైస్ చైర్మన్ జయం ఫణి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. గతంలో లోకేష్ బాబుగారి పుట్టినరోజున ఇచ్చిన రక్తదానాన్ని మించిపోయేలా ఈసారి మరింత పెద్ద సంఖ్యలో రక్తదానం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మొత్తం మీద సేవా కార్యక్రమంగా ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. రేపు ఏప్రిల్ 14వ తేదీన భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున స్థానిక శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో రేపు పెద్ద ఎత్తున జరపబడుతుంది. ఎంఆర్ఓ ఆఫీసు ఉన్న విగ్రహాన్ని పూలమాల అలంకరించి ఆ తర్వాత ఎస్సీ కాలనీలో అంబేద్కర్ భవన్కి శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. కావున పార్టీ కార్యకర్తలు గాని ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రక్తం ఇచ్చిన ప్రతి అభ్యర్థికి రెడ్ క్రాస్ వాళ్ళు ఉచితంగా యాక్సిడెంటల్ జరిగితే 3 లక్షల ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి క్లెయిమ్ చేయడం చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా రక్తదానం చేసి ఇతర ప్రాణాలు కాపాడవలసిందిగా మిమ్మల్ని అందరినీ తెలియజేస్తూ, పెద్ద ఎత్తున మన ఆంధ్రప్రదేశ్ లోనే గతంలో లోకేష్ బర్త్డే నాడు కూడా మనం పెద్ద ఎత్తున ఇచ్చినాం. దాని కింద కూడా ఇంకా ఎక్కువగా మనం ఇప్పుడు ఇవ్వాల్సిందిగా అందరూ కూడా మన ఎమ్మెల్యే ప్రోద్బలంతో రెడ్ క్రాస్ వాళ్ళు, ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజల్ని కాపాడడానికి వేరే ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనం బ్లడ్ ఇస్తే ఏమి కాదు, 3 నెలల లోపల మళ్ళీ అది రికవర్ అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా భయపడుకోకున్నట్ల అందరూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమంలో విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల అంటే ఏప్రిల్ 20వ తేదీన పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో రక్తదాన శిబిరం స్థానిక శాసనసభ్యులైనటువంటి అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చి రక్తదానంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యంగా 2025లో
లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఆ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కళ్యాణదుర్గంలో ఆ విధంగా ఎప్పుడు ఇవ్వలేదు, అంతమంది వచ్చి రక్తం స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇప్పుడు దానికి మించి ఇంకా బాగా అద్భుతంగా చేయాలనేసి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎంతో మందికి ఆపదలో ఈ రక్తం అందించడం వల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనిలో భాగంగా ఆ రెడ్ క్రాస్ సొసైటీ వారు, అలాగే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వారు అందరూ వచ్చి ఈ రక్తాన్ని సేకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరీ ముఖ్యంగా ఎవరైతే రక్త దానం చేస్తారో వాళ్ళందరికీ యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగితే ఇబ్బంది కాకుండా వాళ్ళకి 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ గానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయేటువంటి 14వ తారీఖు అంబేద్కర్ జయంతి సందర్భంగా మన కళ్యాణ తాలూకా నుంచి అందరూ హాజరై మన శాసనసభ్యుల నాయకత్వంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అంబేద్కర్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అంబేద్కర్ మీద ఉన్నట్టు ప్రేమాభిమానాలు ఉన్న వాళ్ళు, మధ్యస్థులు, రకరకాల ప్రజలందరూ అంటే అంబేద్కర్ మీద ఉన్నట్టు అభిమానంతోనూ ప్రేమతోనూ పార్టీలకు అతీతంగా హాజరవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చే నెల ఇదే నెల 20వ తారీఖు మన గౌరవ నాయకులైనటువంటి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మన ఎమ్మెల్యే అంబులెన్స్ వేణుబాబు నాయకత్వంలో ఇదే ప్రజావేదికలో నిర్వహించబడుతుంది. కావున మన తాలూకా నుంచి అనేక మంది హాజరై రక్తదానాన్ని చేసి ప్రమాదంలో ఉన్న వాళ్ళని కాపాడి, అదేవిధంగా మనం కూడా ఏదైనా ప్రమాదంలో యాక్సిడెంటల్ రిస్క్ వచ్చినప్పుడు మన శాసనసభ్యులు కూడా 3 లక్షల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం అయింది. రక్తదానం చేసినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా ఉపయోగించుకొని ఇతరుల ప్రాణాలు కూడా కాపాడుతారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.